వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు సెషన్లో కండిషనల్ స్టేట్మెంట్స్ ఎట్లా యూజ్ చేయాలి అన్నది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. దీనికోసము లెట్ us క్రియేట్ ఎ ఫోల్డర్. సో హియర్ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశాను. డే 2. గైస్, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను డే 2 క్రియేట్ చేశాను, బట్ ఆ డే 2 వెళ్ళి డే 1 లోపలికి వెళ్ళిపోయింది, విచ్ ఈస్ నాట్ మై కేస్. నాకు డే 1 లోపల కాదు, ఇది బయట ఉండాలి ప్యారలల్గా. సో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి బయటికి డ్రాగ్ చేశాను, లాస్ట్ వరకు డ్రాప్ చేస్తే ఇది ఏమడుగుతుంది అంటే, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ మూవ్ దిస్ ద డే 2 ఫోల్డర్ ఇంటూ జావా స్క్రిప్ట్ బేసిక్స్. అఫ్ కోర్స్ నాకు జావా స్క్రిప్ట్ బేసిక్స్లోకి వెళ్ళాలి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గుడ్. నెక్స్ట్, ఇప్పుడు దీని తర్వాత మనకి ఇక్కడ ఏంది అంటే డే 2లో లెట్ మీ క్రియేట్ ఎ ఫైల్. ఓకే, సో ఎగ్జాంపుల్ కండిషన్ .js. సో ఇంక ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేసే ప్రతి ఫైల్కి కూడా దాని యొక్క మీనింగ్ఫుల్ నేమ్ ఇచ్చుకుని అయితే క్రియేట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, కండిషనల్ స్టేట్మెంట్స్. సో హియర్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఏంటి ఈ కండిషనల్ స్టేట్మెంట్స్? బేసికలీ కండిషన్ ట్రూ అయితే పర్ఫార్మ్ దిస్ లాజిక్, కండిషన్ ఫాల్స్ అయితే పర్ఫార్మ్ దిస్ లాజిక్. అంటే ఈ లాజిక్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ చేయి, లేకుంటే ఇది ఎగ్జిక్యూట్ చేయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లాగా అంటే, నేను లాగిన్ అయ్యా, లాగిన్ అయిన తర్వాత యూజర్ నేమ్ ఫీల్డ్ అదే లాగౌట్ బటన్ కనిపిస్తే సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ అని మెసేజ్ ప్రింట్ చేయి. యూజర్ నేమ్ ఫీల్డ్ కనిపిస్తే లాగిన్ ఫెయిల్డ్ అని మెసేజ్ ప్రింట్ చేయి. అంటే నేను ఒక యాక్షన్ చేస్తాను, ఆ యాక్షన్ తర్వాత కొంత కండిషన్ బేస్డ్ చెక్ చేస్తా. ఇదైతే ఇది చెయ్యి, ఇది కాకపోతే ఇది చెయ్యి. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంది అంటే కనుక, నేను నీకు ఫోన్ చేస్తాను, ఫోన్ చేసినప్పుడు ఈ పార్సల్ ఈ పర్సన్కి అంట. నా ఫోన్ కోసం 3 PM వరకు వెయిట్ చేయి, 3 PM లోపు నేను ఫోన్ చేస్తే గివ్ పార్సల్ టు ద స్పెసిఫైడ్ పర్సన్. నేను 3 PM లోపు నీకు ఫోన్ చేయకపోతే ఈ పార్సల్ రిసెప్షన్లో ఇచ్చేసాయి. సో బేసికల్లీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కండిషనల్ స్టేట్మెంట్స్, ఒక్కొక్క కండిషన్ని ఒక్కొక్క యాక్షన్తో మనం దీన్ని రిప్రజెంట్ చేసుకుంటా ఉంటాం అన్నమాట. బాగానే ఉంది. సో ఈ జావా స్క్రిప్ట్లో కండిషన్ ఎట్లా చేస్తాము? సో ఇఫ్కి కండిషన్ ఇస్తాం. సో అంటే ఆ కండిషన్ యొక్క అవుట్కమ్ ఎప్పుడూ కానీ ట్రూ కానీ ఫాల్స్ కానీ అవుతుంది. మనకి అల్టిమేట్గా కండిషన్ అన్నది ఏంటి, బులియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ట్రూవా ఫాల్సా, ఇలాంటి కండిషన్ ఏదో ఒకటి అవుట్కమ్ ఇస్తూ ఉంటుంది. ఆ కండిషన్ ట్రూ అయితేనే దెన్ ఓన్లీ ద లాజిక్ ఇన్సైడ్ ద ఇఫ్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో ఇప్పుడు దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే, లెట్ ఏజ్ ఈక్వల్ టు 18 అండి. ఓకేనా, లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, ఏజ్ కనుక 18 కంటే ఎక్కువ ఉంటే కనుక యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అండి. సో అంటే ఏజ్ ఎంత ఉండాలి, 18, అంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఈ ప్రోగ్రామ్ని రన్ చేశాను. ఓకే, సేవ్ చేసి, ఓకే లెట్ మీ సేవ్ ఇట్, క్లియర్ ఇట్, లెట్ మీ రన్ ఇట్. సి హియర్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఏజ్ 17 అండి. ఎప్పుడైతే నా ఏజ్ 17 అయిందో ఈ కండిషన్కి వస్తుంది. ఈ కండిషన్ స్టేటస్ ఫాల్స్. ఫాల్స్ అయితే ఏం చేస్తుంది, ఇప్పుడు ఇది రన్ అయింది, రన్ అయితే సో హియర్ సేవ్ చేసి క్లియర్ ఇట్, లెట్ మీ రన్ ఇట్. సో రన్ అయింది, నాకు ఇక్కడ అవుట్పుట్ ఏం ప్రింట్ చేయట్లా. ఎందుకని, కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి అన్న లాజిక్ నీ దగ్గర ఉంది, కానీ కండిషన్ ఫాల్స్ అయితే నీకు ఏం చేయాలో లాజిక్ లేదు. సో దీనికోసం ఇఫ్లో ఎప్పుడూ కూడా కండిషన్ ట్రూ అయితే వెళ్తుంది, ఎల్స్లో ఎప్పుడూ కూడా కండిషన్ ఫాల్స్ అయితే లాజిక్ వెళ్తుంది. సో ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ కోడ్, లేకపోతే ఎల్స్ బ్లాక్ కోడ్. ఎల్స్ ఏంటి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. అంటే నీ ప్రోగ్రామ్ రన్ చేస్తే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏదర్ ఇఫ్ కానీ ఎల్స్ కానీ ఏదో ఒకటి రెండు మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇఫ్ ఎగ్జిక్యూట్ అయితే ఎల్స్కి వెళ్ళదు. ఇఫ్ కండిషన్ ఫాల్స్ వస్తేనే ఎల్స్ వెళ్తుంది. సి బేసికలీ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, ట్రూ ఆ ఫాల్సా, ఏజ్ 17 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, కండిషన్ అవుట్కమ్ ఫాల్స్. ఫాల్స్ అయ్యిందంటే ఇఫ్కి ఫాల్స్ వెళ్తే వెళ్ళదు, సో ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లో ఇక్కడ ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ సేవ్ చేసి ఈసారి రన్ కొడితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అన్న మెసేజ్ మనకి ఇక్కడ ప్రింట్ చేసింది. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గుడ్. అండ్ ఇక్కడ మనము ఒకటే కాదు కండిషన్స్, వీ కెన్ డిఫైన్ అ మల్టిపుల్ కండిషన్స్ హియర్. సో మల్టిపుల్ కండిషన్స్లో లెట్, ఓకే, ఏ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20, సి ఈజ్ ఈక్వల్ టు 30. సో మనం ఇట్లా ఒక వేరియబుల్ని డిఫైన్ చేయొచ్చు కదా, ఏబిసి మూడింటిని మనం డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నా, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అండ్
ఏ ఈజ్ గ్రేటర్ దెన్ సి, మీకు గుర్తుందా ఎండ్ ఆపరేషన్. రెండు ఎక్స్ప్రెషన్స్ యొక్క కండిషన్ అవుట్కమ్ ట్రూ వస్తేనే ఎండ్కి ట్రూ అవుతుంది. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, మీ కండిషన్ ట్రూవా ఫాల్స్. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ సి, కండిషన్ ట్రూవా ఫాల్స్. ఇఫ్ నుంచి నీకు ఫాల్స్ వచ్చేసింది. సో ఈ కండిషన్ ఒకవేళ నీకు ట్రూ అయితే ఏ గ్రేటెస్ట్, ఎల్స్ ఇఫ్, ఎల్స్కి ఇఫ్ కూడా యాడ్ చేసి బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి, అంటే నీ యొక్క బి వాల్యూ కనుక ఎక్కువ ఉంటే బి ఈజ్ బిగ్ అని రాయ్. ఎల్స్ ఇఫ్ సి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అండ్ సి ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఒకవేళ సి కనుక దానికంటే బిగ్ ఉంటే ప్రింట్ చేయి. సో బేసికలీ ఇక్కడ నేను కోపైలట్ ఎక్స్టెన్షన్ యూస్ చేసే సింపుల్ ట్యాబ్తో నేను దీన్ని ప్రింట్ చేసేసా. సో ఏ పెద్దదైతే ఇది, ఒకవేళ బి బిగ్ అయితే ఎల్సిఫ్, సి బిగ్ అయితే ఇది. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏదో ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను రన్ చేస్తే సి ఈజ్ బిగ్ అని వచ్చింది. దట్స్ ఫైన్. సో ఇక్కడ ఒక సింపుల్ పాయింట్ ఏంది అంటేనండి, ఇక్కడ ఒక సింపుల్ పాయింట్ ఏంది అంటే మన దగ్గర ఏబిసి మూడు ఉన్నాయి. ఓకే, ఏబిసి మన దగ్గర మూడు ఉన్నాయి. ఎప్పుడైతే మన దగ్గర మూడు ఉన్నాయో మూడిట్లో ఒకటి ఫాల్స్ అయితే, అంటే రెండు. సో దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు అంటే, సి బేసికలీ లెట్ మీ యాడ్ ఎ పాయింట్. సి మన దగ్గర ముగ్గురు ఉన్నారండి క్లాస్లో. మనం క్లాస్లో 3 ర్యాంక్స్ ఇస్తాం. ఓకే, 3 ర్యాంక్స్ ఇచ్చాం. సో కన్సిడర్ దట్ ఏబిసి ముగ్గురు ఉన్నారు క్లాస్లో. ఏకి థర్డ్ ర్యాంక్ అన్నాను, బికి ఫస్ట్ ర్యాంక్ అన్నాను. నేను సికి ఎక్స్ప్లిసిట్గా సెకండ్ ర్యాంక్ అని చెప్పక్కర్లా. నేను చెప్పకపోయినా సరే సికి సెకండ్ ర్యాంక్. ఎందుకని, ఉన్నది 3 ర్యాంకులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ర్యాంక్ పోతే అల్టిమేట్లీ సికి సెకండ్ ర్యాంకే కదా వచ్చేది. ద సిమిలర్ వే ఈ పైన ఎగ్జాంపుల్లో ఏ బిగ్ కాదు బి బిగ్ కాకపోతే అల్టిమేట్లీ సి బిగ్. ఇక్కడ నువ్వు సికి కండిషన్ చెక్ చేయాల్సిన నెసెసిటీ లేదు. సో ఇప్పుడు దీన్నే హౌ వి విల్ బి రీరైటింగ్ దిస్ వన్ అంటే, ఈ సిలో నువ్వు ఇఫ్ యాడ్ చేయక్కర్లేదు. ఎల్స్ కన్సోల్ డాట్ లాగ్ సి ఈజ్ బిగ్గర్, డైరెక్ట్లీ ఇది అయిపోతుంది. అంటే కండిషన్లు రెండు ఫెయిల్ అయితే ఆటోమేటికల్లీ డైరెక్ట్లీ ఇప్పుడు ఏ బిగ్గు కాదు బి బిగ్గు కాదు, ఉన్న ముగ్గురులో ఇద్దరు బిగ్గు కాకపోతే మూడో వాళ్ళే బిగ్. సో అల్టిమేట్లీ సి ఈజ్ బిగ్ అన్నది ప్రింట్ అవ్వాలి. సో ఇది రన్ అయితే సి ఈజ్ అ గ్రేటర్ అన్నది ప్రింట్ అవుతుంది. ఎయిదర్ ఆఫ్ దిస్ థింగ్స్ ఈజ్ ఫైన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం ఇంకా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే కనుక, సో ఒక కండిషన్ లోపల ఇంకొక కండిషన్ డిఫైన్ చేయొచ్చు. సో లెట్, ఓకే, లెట్ యునో స్టూడెంట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 94 అని డిఫైన్ చేశానండి. ఓకేనా, స్టూడెంట్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 94 అండ్ యాజ్ వెల్ యాజ్ లెట్ మ్యాథ్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 95 అని డిఫైన్ చేశానండి. ఓకేనా, 95 అని డిఫైన్ చేశా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ కండిషన్, ఇఫ్ స్టూడెంట్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90, ఫస్ట్ ఒకటే కండిషన్, ఆ పర్సన్ మార్కులు కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 అయితే ఏ గ్రేడ్. అంతేకాకుండా ఇఫ్ మ్యాథ్ మార్క్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 95, మ్యాథ్ మార్క్ 95 కంటే ఎక్కువ వస్తే ఆ పర్సన్కి మనం ఏం చేయొచ్చు అంటే కనుక కన్సోల్ డాట్ లాగ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్ అని రాయొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందండి, ఫస్ట్ ఒక కండిషన్ చెక్ చేస్తుంది, ఆ కండిషన్ ట్రూ అయితే ఆ లోపలికి వచ్చి దెన్ ఫర్దర్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకో, ఫర్ సపోజ్ ఈ పర్సన్కి మ్యాథ్ నీకు జనరల్ మార్కులు 75 వచ్చినాయి అండి, ఇక్కడికి వస్తుంది 75 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. ఈవెన్ నీకు మొత్తం మార్కులు 75 వచ్చి మ్యాథ్ మార్కులు 99 వచ్చినా సరే నీకు ఫస్ట్ క్రైటీరియా ఫెయిల్ అవుతున్నావు కాబట్టి నువ్వు అల్టిమేట్గా నీకు ఇందులోకి ఫర్దర్గా వెళ్ళదు. సో అల్టిమేట్గా ఇక్కడ కండిషన్ లోపల కండిషన్ పెట్టడం వల్ల ఫస్ట్ కండిషన్ ట్రూ అయితేనే దెన్ ఇట్ విల్ బి వెరిఫైయింగ్ ద సెకండ్ కండిషన్ మాట. Okay, perfectly all right. So this is the brief overview on conditional statements and okay, perfectly all right. See you again in the next lecture. Thank you. Bye bye.